నా దగ్గరకొచ్చిన ఒక పేషెంట్ గురించి చెప్తానండి. తను పిల్లలు లేరని చెప్పి 17 ఏళ్ళు, 18 ఏళ్ళుగా తిరుగుతానే ఉంది. అందరు డాక్టర్స్ దగ్గరికి. తను చాలా దూరం నుంచి వచ్చింది ఇక్కడికి. తను ప్రతిసారి ఏమైతుందంటే తనే టెస్టింగ్ చేయించుకోవడము, తనే ట్రీట్మెంట్ వాడడము, ప్రతిసారి ఓవ్యులేషన్ ఇండక్షన్ అని చెప్పి టాబ్లెట్స్ మింగడము ఇలా అంతా జరుగుతా ఉంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ ట్రావెల్ చేసిందండి తను నాతోటి. అలా తనకి నేను ప్రతిసారి చెప్తా వచ్చాను, మీ హస్బెండ్ టెస్టింగ్ చేసుకోవాలి, మీ హస్బెండ్ ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. సో నీ సైడ్ నుంచి నాకేం ఫ్యాక్టర్స్ కనిపించడం లేదు. ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంది, నిదానంగా అండాశయంలో గుడ్ల సంఖ్య అనేది తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది. సో నెక్స్ట్ మీ హస్బెండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది, ఒకసారి చెకప్ చేసుకొని అని చెప్తా వచ్చాను. కానీ వాళ్ళ హస్బెండ్ చాలా రిజిడ్గా ఒక్కసారి కూడా విజిట్కి రాలేదు. అండ్ ఒక్కసారి కూడా తను టెస్టింగ్ కానీ ఏమీ చేయించుకోలేదు. ఇంకా తను నన్ను ఫోర్స్ చేసి లిటరలీ వాళ్ళ హస్బెండ్కి కూడా ఏదో ఒక మెడిసిన్స్ రాసేయండి, వర్క్ అవుతుందేమో అన్నట్లు రాయించుకొని వెళ్ళింది. అండ్ రాయించుకొని వెళ్ళిన తర్వాత 2 monthsలోనే స్పాంటేనియస్గానే ప్రెగ్నెన్సీ నిలబడింది. నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి 30% ఆడవాళ్ళు కారణమైతే 30% మగవాళ్ళు కారణము. అండ్ మిగిలిన శాతము ఇద్దరు కలిసి కారణాలు ఉంటున్నాయండి. సో హస్బెండ్ ఎవాల్యుయేషన్ కానీ ముందే చేయించుకోగలిగితే వైఫ్కి ఆ ట్యాబ్లెట్స్ బర్డెన్ కానీ మీకు ఎకనామిక్ బర్డెన్ కానీ తగ్గుతుందండి. సో మీరు ఎక్కువ ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా తొందరగా చెక్ చేసుకోగలిగితే అన్నిటికీ మంచిది.